అందరికి నమస్కారం అండి. ఈరోజు సోరియాసిస్. సోరియాసిస్ అంటే ఏంటి? పొట్టు రాలే చర్మ వ్యాధి. మానవ జాతిలో ఈ అష్టాదశ కుష్ట అంటే లెప్రసీలు ఎన్ని అంటే 18 రకాల కుష్టులు. దాంట్లో 11 మహాకుష్టులు, 7 క్షుద్ర కుష్టములు. ఈ 7కి చెందిందే బొల్లి, సోరియాసిస్, కర్రెమేహము, అట్ల తామర, మేహ తామర, దద్దుర్కుష్టం ఇవన్నీ కూడా. అంటే 11 మహాకుష్టులు కొంచెం డాక్టర్ జాగ్రత్తగా మెడిసిన్స్‌ని యూజ్ చేస్తే అయి తగ్గుతాయి. కానీ క్షుద్ర కుష్టములు అంటే బొల్లి, సోరియాసిస్ అనేది అంత ఈజీగా తగ్గదు. మరి దీనికి ఏమిటంటే పురాతన ఆయుర్వేద వైద్యం అంటే అనువంశిక ఆయుర్వేద వైద్యుల దగ్గరే మందుంటుంది. దయచేసి అపార్థం చేసుకోకండి. వీటికి మీకు సరైన చికిత్స చర్మ వ్యాధుల డాక్టర్లు, ఆయుర్వేద డాక్టర్ దగ్గర కూడా అంత ఈజీగా తగ్గదు. ఇప్పుడు బొల్లి సోరియాసిస్ ఉంది. అంత ఈజీగా తగ్గదు. దానికి మనకి రక్తంలో 7 పొరల నుంచి ఉద్భవించిందే కుష్టు అంటాడు ఆయుర్వేద శాస్త్రంలో. కాబట్టి దాన్ని తగ్గించడం అంత చిన్న విషయం కాదు. ఆహార నియమాలు పాటించాలి. వారి యొక్క శరీర తత్వాన్ని చూసుకొని పంచకర్మ అంటే 5 రకాల విధానాల ద్వారా వారిని ఆ దేహంలో ఉన్న చెడంతా కూడా బయటకు పంపించి శుద్ధి చేసి, ఈ ఔషధ సేవ చేసేదాకా వాళ్ళకి ఈ యొక్క ఇది సోరియాసిస్ గాని, బొల్లి గాని తగ్గదు. ఇప్పుడు సోరియాసిస్, సోరియాసిస్‌లో 5 రకాలుంటాయి. అరికాళ్ళు, అరిచేతులు పగిలిపోతుంటాయి. వీళ్ళు చాలా బాధపడతారు. అది ఇంత ఈజీగా తగ్గదు. తగ్గదని ఒక పేరు పడిపోయింది సోరియాసిస్‌కి. కానీ తగ్గుద్దని మేము చెప్తున్నాం. అలాగే ఈ హైపోడెర్మిక్ సోరియాసిస్ అనేది అరికాళ్ళు, అరిచేతుల్లో వస్తుంది. నెక్స్ట్ సోరియాసిస్, తర్వాత ఫ్లాక్ సోరియాసిస్, స్కాల్ప్ సోరియాసిస్ ఇలాగ 5 రకాల సోరియాసిస్‌లున్నాయి. అయితే ఈ సోరియాసిస్‌కి సరైన ట్రీట్మెంట్ తీసుకోని వారికి జరగబోయేది ఏమిటంటే సోరియాటిక్ ఆర్థరైటిస్. అంటే సోరియాసిస్ వలన కీళ్ళు, జాయింట్స్‌కి ఈ యొక్క క్రిమి ప్రభావం వలన సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే కాళ్ళు సరిగ్గా పనిచేయవు, జాయింట్స్, చర్మం కుళ్ళు పడిపోతాయి, నడవలేరు. తద్వారా వీళ్ళు బెడ్డకి పరిమితమైపోయే పరిస్థితి వస్తది. ఉదాహరణకి గౌట్ ఆర్థరైటిస్. గౌట్ కీళ్ళ సందుల్లో సమస్యలు, అలాగే పాదాలు, వేళ్ళ సందుల్లో క్రిస్టల్స్ లాగా మనకి ఈ క్రిస్టల్స్ లాగా అంటే మన బ్లడ్ క్లాటేజ్ వస్తుంది. తద్వారా ఏంటంటే నడవలేరు, కూర్చోలేరు. ఏదైనా టాయిలెట్స్‌కి వెళ్ళాలని వీళ్ళకి నరకం అంటే ఏంటి ఇక్కడే కనపడుతుంది. కాబట్టి గౌట్ ఆర్థరైటిస్, గౌట్ అనే సమస్య అంత ఈజీగా తగ్గదు. అలాగే సోరియాటిక్ ఆర్థరైటిస్ కూడా అంత త్వరగా తగ్గదు. దీనికి అనువంశిక వైద్యులు, పారంపర వైద్యులు, సాంప్రదాయ వైద్యుల దగ్గర వాళ్ళు పురాతన పద్ధతుల ద్వారా సొంతంగా మందులు చేస్తారు కాబట్టి దీనికి ఆయుర్వేదంలో చక్కటి మందులున్నాయి. ఆయుర్వేద శాస్త్రంలో తగ్గని రోగానికి తగ్గని రోగం లేదు, తగ్గని మందు లేదు. అన్నీ తగ్గుతాయి. కానీ మీరు నాకు ఎక్కడ మంచి మందు దొరుకుతుంది? నాకు ఎవరు దొరుకుతారు? మంచి డాక్టర్ ఎవరు దొరుకుతారు? ఇది వెతుక్కొని ప్రతి డాక్టరు ఆయుర్వేద వైద్యం చేసినంత మాత్రం తగ్గిపోదు. కానీ అనువంశిక ఆయుర్వేదం అనుభవంతో వస్తుంది వాళ్ళకి. ఒక సిస్టమాటిక్ డ్రగ్ తయారు చేస్తారు. థియరిటికల్ డ్రగ్‌తో పాటు ప్రాక్టికల్‌గా వీళ్ళు మందులు పుటం పెట్టి సొంతంగా తయారు చేసి, మన ఇంట్లో వంట ఎలా చేసుకుంటామో అలా సొంతంగా మందులు తయారు చేసి, నా పేషెంట్‌కి తగ్గాలి, నాకు మంచి పేరు రావాలి, నాకు డబ్బు కాదు, నా పేషెంట్ హ్యాపీగా ఉండాలని వీళ్ళు చేస్తారు. కాబట్టే ఇప్పటికీ అనువంశిక వైద్యులు వైద్యం చేస్తున్నారు. ఈ అనువంశిక వైద్యులు వెళ్ళిపోతే ఆయుర్వేదం మాక్సిమం అయిపోయినట్టే లెక్క. ఇంకేముండదు. థియరిటికల్ షాపుల్లో కొనుక్కొని వేసుకోవటం, ఇంగ్లీష్ మందులా కాలక్షేపం చేసుకునేటోళ్ళు రాబోతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఇవి మీకు ఈ చికిత్స కొరకు పై నంబర్‌లను సంప్రదించండి. థాంక్ యూ.